ఈరోజు మనం మెంటల్ ఎబిలిటీకి సంబంధించి స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ అనే టాపిక్ నుంచి చూద్దామండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగిందండి. సో ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరి దాకా చూడండి. ప్రతి ఒక్క మోడల్ కవర్ చేయడం జరిగింది. లెట్స్ స్టార్ట్. అసలు ప్రకటనలు అంటే ఏంటంటే అండి, స్టేట్మెంట్స్ అంటే ఇది మనకి ఇవ్వబడిన ఒక వాస్తవం లేదా ఒక సమాచారం. ఇందులో చెప్పబడిన ప్రతి మాటను మనం 100% నిజమని భావించాలండి. మనం ఎప్పుడు కూడా ఓన్ డెసిషన్స్ అనేది తీసుకోకూడదండి. వాళ్ళు ఇచ్చిన ప్రకటనని వాళ్ళు ఏది చెప్పారో దాన్ని మనం 100% నిజమో అని నమ్మి దానికి ఆన్సర్ అనేది ఇవ్వాలండి. నెక్స్ట్ కన్క్లూజన్ అంటే ఏంటంటే ఇచ్చిన ప్రకటన ఆధారంగా మనం ఖచ్చితంగా చెప్పగలిగే ముగింపునే కన్క్లూజన్ అని అంటారండి. అంటే ఏదైతే ఒక స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్కి మనం 100% చెప్పగలిగేలా ఉండాలండి. దాన్ని కన్క్లూజన్ అని అంటారండి. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్. కంపెనీ ఎక్స్ తన త్రైమాసిక అమ్మకాలలో 20% వృద్ధిని అంచనా వేసింది, కానీ దాని కార్మిక సంఘం అంటే లేబర్ యూనియన్ ఊహించని సమ్మె కారణంగా 5% వృద్ధిని మాత్రమే సాధించింది. ప్రకటన మళ్ళీ చదవండి అర్థం అవడానికి. కంపెనీ ఎక్స్ తన త్రైమాసిక అమ్మకాలలో 20% వృద్ధిని అంచనా వేసింది, కానీ దాని కార్మిక సంఘం అంటే లేబర్ యూనియన్ ఊహించని సమ్మె కారణంగా 5% వృద్ధిని మాత్రమే సాధించింది. కన్క్లూజన్స్ అండి. కార్మిక సమ్మె జరగకపోయి ఉంటే కంపెనీ ఎక్స్ ఖచ్చితంగా 20% వృద్ధిని సాధించి ఉండేది. కార్మిక సంఘాల సమ్మెలు కంపెనీ ఎక్స్ యొక్క ఉత్పాదకత లేదా అమ్మకాల పనితీరును నేరుగా ప్రభావితం చేస్తాయి. ఇక్కడ మనం ఆన్సర్ చూసేటప్పటికి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓన్లీ కన్క్లూజన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఎందుకు కరెక్ట్ కన్క్లూజన్ 2 మాత్రమే అంటే, కన్క్లూజన్ 1 అనేది గమనించినట్లయితే ఇక్కడ ఏం చెప్పారండి, కార్మిక సమ్మె జరగకపోయి ఉంటే కంపెనీ ఎక్స్ ఖచ్చితంగా 20% వృద్ధిని సాధించి ఉండేది అని అన్నారండి. కానీ ప్రకటనలు ఏమైనా చెప్పారు ఇక్కడ ఏమన్నారు, నార్మల్గా కంపెనీ ఎక్స్ తన త్రైమాసిక అమ్మకాలలో 20% వృద్ధిని అంచనా వేసింది అన్నారే కానీ ఖచ్చితంగా వృద్ధిని సాధించేది అన్నైతే చెప్పలేదు కదండి. సో ఇది రాంగ్ అండి. ఇక్కడ ఏమన్నారు, కార్మిక సమ్మె జరగకపోయి ఉంటే, కార్మిక సమ్మె జరగకపోయి ఉంటే ఇక్కడ ఏమన్నారు, దీని కారణంగా 5% వృద్ధిని మాత్రమే సాధించింది అన్నారండి. ఒకవేళ ఇది జరగకపోయి ఉంటే 20% ఖచ్చితంగా సాధించగలదని మనం చెప్పలేమండి. ఎందుకు అంటే ఇక్కడ 5% వృద్ధిని మాత్రమే సాధించింది అన్నారంటే ఇది 20% వృద్ధి సాధిస్తుందా లేదంటే సాధించదా అని మనం ఎగ్జాక్ట్గా చెప్పలేమండి. ఎందుకంటే ఇక్కడ ప్రకటనలో మనకు క్లారిటీ అనేది ఇవ్వలేదు, అంచనా మాత్రమే వేసిందండి. కానీ అది సాధిస్తుందా సాధించదా అనేది మనకు తెలీదు. సో వీ కెన్ ఎలిమినేట్ దిస్ కన్క్లూజన్ 1. నెక్స్ట్ కన్క్లూజన్ 2. కార్మిక సంఘాల సమ్మెలు కంపెనీ ఎక్స్ యొక్క ఉత్పాదకత లేదా అమ్మకాల పనితీరును నేరుగా ప్రభావితం చేస్తాయి. ఈ ప్రభావితం అయితే పక్కా చేస్తాయి కదండి. సో స్టేట్మెంట్ 2 ఈజ్ కన్క్లూజన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. బ్రాండ్ ఏ మరియు బ్రాండ్ బి అనే 2 రిటైల్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్లు ఒకే విధమైన ఫీచర్లు, ఒకే ధర గల ఫోన్లను ఒకే సమయంలో మార్కెట్లోకి విడుదల చేశాయి. పండుగ సీజన్ అమ్మకాలలో బ్రాండ్ ఏ 70% మార్కెట్ వాటాను సాధించగా బ్రాండ్ బి 15% మాత్రమే సాధించగలిగింది. కన్క్లూజన్ చూసుకుంటే బ్రాండ్ బి యొక్క స్మార్ట్ ఫోన్ల తయారీ నాణ్యత తక్కువగా ఉంది. పండుగ సీజన్లో బ్రాండ్ ఏ యొక్క మార్కెటింగ్ వ్యూహం లేదా బ్రాండ్ విలువ మరింత ప్రభావవంతంగా పనిచేసింది. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెయిదర్ కన్క్లూజన్ 1 నార్ 2 ఫాలోస్. అంటే కన్క్లూజన్ 1 కానీ కన్క్లూజన్ 2 బోత్ ఆర్ రాంగ్ అని అర్థం అండి. ఇక్కడ ఇవి 2 సరైనవి కాదు అని. ఎందుకు సరైనవి కాదు అంటే ఇక్కడ ఏమన్నారు, కన్క్లూజన్ 1 బ్రాండ్ బి యొక్క స్మార్ట్ ఫోన్ల తయారీ నాణ్యత తక్కువగా ఉంది అన్నారండి. కానీ ఇక్కడ స్టేట్మెంట్లు ఏమైనా మెన్షన్ చేశారా, స్టాక్ అనేది తక్కువగా ఉందని? లేదు కదండి. నాణ్యత తక్కువగా ఉందని ఇక్కడ కన్క్లూజన్లో ఇచ్చారండి. కానీ స్టేట్మెంట్లో ఈ నాణ్యత అనేది తక్కువగా ఉందని ఎక్కడ మెన్షన్ చేయలేదండి. అంటే క్వాలిటీ అనేది తక్కువగా ఉందని ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో వీ కెన్ ఎలిమినేట్ దిస్ 1. నెక్స్ట్. పండుగ సీజన్లో బ్రాండ్ ఏ యొక్క మార్కెటింగ్ వ్యూహం లేదా బ్రాండ్ విలువ మరింత ప్రభావవంతంగా పనిచేసింది.
దీని యొక్క అంటే బ్రాండ్ ఏ యొక్క మార్కెటింగ్ అనేది చాలా ప్రభావితం చేసింది అనేది ఇక్కడ రాంగ్ అండి. ఎందుకు రాంగ్ అంటే ఇక్కడ ఎక్కడ మెన్షన్ చేయలేదు. అంటే బ్రాండ్ ఏ మాత్రమే బ్రాండ్ ప్రభావితం చేసింది అనేది ఇక్కడ ఎక్కడ మెన్షన్ చేయలేదండి ప్రకటనలో. సో వీ కెన్ ఎలిమినేట్ దిస్ వన్ ఆల్సో. సో బోత్ ఆర్ రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ టెక్ మందగమన ఒత్తిళ్లు ఉన్నప్పటికీ దూకుడుగా చేపట్టిన డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మరియు ఖర్చు తగ్గింపు చర్యల వల్ల ఇన్ఫోటెక్ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరంలో తన అత్యధిక నికర లాభాల మార్జిన్ను 32% నమోదు చేసింది. కంక్లూజన్స్ వచ్చేటప్పటికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫోటెక్ లిమిటెడ్ అత్యంత లాభదాయకమైన ఐటీ సంస్థ. నెక్స్ట్ కన్క్లూజన్, అంతర్గత నిర్వహణ వ్యూహాలు బాహ్య స్థూల ఆర్థిక ఒత్తిళ్లను కొంతవరకు అధిగమించగలవు. స్టేట్మెంట్ 2 ఓన్లీ కరెక్ట్ ఆన్సర్ అండి. ఎందుకు స్టేట్మెంట్ 2 మాత్రమే కరెక్ట్, స్టేట్మెంట్ 1 అనేది ఎందుకు రాంగు అంటే ఇక్కడ ఏమన్నారండి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫోటెక్ లిమిటెడ్ అత్యంత లాభదాయకమైన ఐటీ సంస్థ అన్నారండి. ఇది రాంగ్ అండి. ఎందుకు రాంగు అంటే స్టేట్మెంట్లో ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫోటెక్ లిమిటెడ్ అనేది అత్యంత లాభదాయకమైన ఐటీ సంస్థ అని ఎక్కడైనా మెన్షన్ చేశారా? మెన్షన్ చేయలేదు కదండి. ఇక్కడ ఏమన్నారు, ఇన్ఫోటెక్ లిమిటెడ్ అనేది ఈ ఆర్థిక సంవత్సరంలో తన అత్యధిక నికర లాభాల మార్జిన్ను నమోదు చేసింది. అంటే ఆ కంపెనీలో మాత్రమే అత్యధిక నికర లాభాలు మార్జిన్ అనేది నమోదు చేసిందండి. కానీ ఇక్కడేమన్నారు, ప్రపంచవ్యాప్తంగా అని కన్క్లూజన్ ఇచ్చారండి. సో ఇది రాంగ్ అండి. నెక్స్ట్, అంతర్గత నిర్వహణ వ్యూహాలు బాహ్య స్థూల ఆర్థిక ఒత్తిళ్లను కొంతవరకు అధిగమించగలవు. కరెక్టే కదండి. ఇక్కడ మొత్తం అని అడగలేదండి, కొంతవరకు అన్నారండి. సో వీ కెన్ చూస్ దిస్ వన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అమెరికా డాలర్తో పోలిస్తే దేశీయ కరెన్సీ విలువ నిరంతరంగా పడిపోవడం వల్ల దేశీయ ఫార్మాస్యూటికల్ కంపెనీల ముడిసరుకుల దిగుమతి వ్యయం భారీగా పెరిగింది. ఇది వాటి ప్రధాన స్థూల కార్యాచరణ మార్జిన్లను 450 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. కన్క్లూజన్స్ వచ్చేటప్పటికి దేశీయ ఫార్మాస్యూటికల్ కంపెనీలు తమ మార్జిన్లను కాపాడుకోవడానికి దేశీయ మార్కెట్లో అత్యవసర జీవిత రక్షణ ఔషధాల రిటైల్ ధరలను తక్షణమే పెంచుతాయి. విదేశీ మారకపు రేట్లలో వచ్చే హెచ్చుతగ్గులు కరెన్సీ దిగుమతులపై ఆధారపడే దేశీయ పరిశ్రమల ఆర్థిక లాభదాయకతను నేరుగా ప్రభావితం చేస్తాయి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్. ఎందుకు ఓన్లీ 2, ఓన్లీ 1 అనేది ఎందుకు రాంగు అంటే ఇక్కడ గమనించినట్లయితే కన్క్లూజన్ 1 అనేది దేశీయ ఫార్మాస్యూటికల్ కంపెనీలు తమ మార్జిన్లను కాపాడుకోవడానికి దేశీయ మార్కెట్లో అత్యవసర జీవిత రక్షణ ఔషధాల రిటైల్ ధరలను తక్షణమే పెంచుతాయి అన్నారండి. ఎక్కడైనా మెన్షన్ చేశారా తక్షణమే పెంచడం జరుగుతుంది అని? ఎక్కడ మెన్షన్ చేయలేదు కదండి స్టేట్మెంట్లో. సో కన్క్లూజన్ 1 ఈజ్ రాంగ్ ఆన్సర్ అండి. సో కన్క్లూజన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. విదేశీ మారకపు రేట్లలో వచ్చే హెచ్చు తగ్గులు కరెన్సీ దిగుమతులపై ఆధారపడే దేశీయ పరిశ్రమల ఆర్థిక లాభదాయకతను నేరుగా ప్రభావితం చేస్తాయని అయితే కరెక్ట్గా చెప్పొచ్చు కదండి ఇక్కడ. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గత 2 ఏళ్లలో సీనియర్ సిటిజన్లను లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న సైబర్ నేరాల సంఘటనలు 150% పెరిగినట్లు రాష్ట్ర పోలీస్ శాఖ నివేదించింది. కన్క్లూజన్స్ వచ్చేటప్పటికి సీనియర్ సిటిజన్లు తగిన సైబర్ భద్రతా అవగాహన లేకుండా డిజిటల్ బ్యాంకింగ్ మరియు ఇంటర్నెట్ సేవలను ఎక్కువగా వాడుతున్నారు. ఆన్లైన్ ఆర్థిక మోసాల కోసం సైబర్ నేరగాళ్లు సీనియర్ సిటిజన్లను సాపేక్షంగా సులభమైన లక్ష్యాలుగా భావిస్తున్నారు. బోత్ ఆర్ రాంగ్ అండి. ఎందుకు రాంగు అంటే ఇక్కడ స్టేట్మెంట్ ఏమన్నారండి, గత 2 ఏళ్లలో సీనియర్ సిటిజన్లను లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న సైబర్ నేరాల సంఘటనలు 150% పెరిగినట్లు రాష్ట్ర పోలీస్ శాఖ నివేదించింది అన్నారండి. ఇక్కడ కన్క్లూజన్స్ వచ్చేటప్పటికి సీనియర్ సిటిజన్లు తగిన సైబర్ భద్రతా అవగాహన లేకుండా డిజిటల్ బ్యాంకింగ్ మరియు ఇంటర్నెట్ సేవలను ఎక్కువగా వాడుతున్నారు. ఇక్కడ గమనించినట్లయితే సీనియర్ సిటిజన్లు తగిన సైబర్ భద్రతా అవగాహన లేకపోవడం వల్ల అన్నారండి. కానీ ఇది మనం చెప్పలేం కదండి. ఇక్కడ స్టేట్మెంట్లు ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇక్కడ భద్రతా అవగాహన లోపం వల్లనే ఇది జరిగింది అని మనం డిసైడ్ చేయలేమండి. ఎందుకంటే ఇక్కడ స్టేట్మెంట్లో చెప్పలేదు భద్రతా అవగాహన లోపం అని. సో వీ కెన్ ఎలిమినేట్ దిస్ వన్. నెక్స్ట్
ఆన్లైన్ ఆర్థిక మోసాల కోసం సైబర్ నేరగాళ్లు సీనియర్ సిటిజన్లను సాపేక్షంగా సులభమైన లక్ష్యాలుగా భావిస్తున్నారు. ఆన్లైన్ ఆర్థిక మోసాల కోసం అన్నారండి. ఆర్థిక మోసాల వల్లనే అని ఎక్కడ మెన్షన్ చేశారండి? ఆన్లైన్ ఆర్థిక మోసాలని ఎక్కడ మెన్షన్ చేయలేదండి, ఎక్కడ ఈ స్టేట్మెంట్లో. సో ఇక్కడ సైబర్ నేరాల సంఘటనలు అని మెన్షన్ చేశారే కానీ ఇక్కడ సైబర్ భద్రతా అవగాహన లోపం అని కానీ ఆన్లైన్ ఆర్థిక మోసాలని కానీ ఎక్కడైనా మెన్షన్ చేశారా? ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో బోత్ ఆర్ రాంగ్ అండి. సో నెయిదర్ కన్క్లూజన్ 1 నార్ 2 ఫాలోస్. నెక్స్ట్ క్వశ్చన్, తల్లులలో అక్షరాస్యత రేటు ఎక్కువగా ఉన్న జిల్లాలలో బాల్య వివాహాలు మరియు బాలికల హై స్కూల్ డ్రాప్అవుట్లు అత్యల్పంగా ఉన్నట్లు జాతీయ బాలల హక్కుల రక్షణ సంస్థ హైలైట్ చేసింది. ఎవరు హైలైట్ చేశారండి? జాతీయ బాలల హక్కుల రక్షణ సంస్థ. కన్క్లూజన్ వచ్చేటప్పటికి మైనర్ బాలికలకు సంబంధించిన కీలకమైన సామాజిక విద్యా సమస్యలను పరిష్కరించడంలో తల్లులను విద్యావంతులను చేయడం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చదువుకోని తల్లులు ఎల్లప్పుడూ బాల్య వివాహాలను ప్రోత్సహిస్తారు మరియు వారి కుమార్తెలను పాఠశాల నుండి మాన్పిస్తారు. వీ కెనాట్ డిసైడ్ అండి దిస్ కన్క్లూజన్ 2. ఎందుకు అంటే చదువుకోని తల్లులు ఎల్లప్పుడూ బాల్య వివాహాలను ప్రోత్సహిస్తారు మరియు వారి కుమార్తెలను పాఠశాల నుండి మాన్పిస్తారు. ఇది మనం చెప్పలేం కదండి, స్టేట్మెంట్లు ఎక్కడ మెన్షన్ చేయలేదు. చదువుకోని తల్లులు బాల్య వివాహాలను ప్రోత్సహిస్తారని కానీ వాళ్ళను బడుల నుండి మాన్పిస్తారని కానీ ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో వీ కెన్ ఈజీలీ ఎలిమినేట్ స్టేట్మెంట్ 2. సో స్టేట్మెంట్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పని ప్రదేశంలో లింగ అసమతుల్యతను పరిష్కరించడానికి అపెక్స్ ఇంజనీరింగ్ కార్పొరేషన్ తన మహిళా స్ట్రక్చరల్ డిజైనర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఫాస్ట్ ట్రాక్ కెరీర్ ప్రమోషన్ ప్రోగ్రామ్ను ప్రకటించింది. అపెక్స్ ఇంజనీరింగ్ కార్పొరేషన్లోని పురుష స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ సాధారణంగా మహిళా డిజైనర్ల కంటే తక్కువ ప్రతిభ గలవారు. సదరు సంస్థలోని ఉన్నత మేనేజ్మెంట్ స్థాయిలలో ప్రస్తుత లింగ అసమతుల్యత లేదా తక్కువ మహిళా ప్రాతినిధ్యం ఉంది. ఇది కరెక్టే కదండి. సదరు సంస్థలోని ఉన్నత మేనేజ్మెంట్ స్థాయిలో ప్రస్తుత లింగ అసమతుల్యత లేదా తక్కువ మహిళా ప్రాతినిధ్యం ఉంది. ఇది ఉండడం వల్లే కదండి వీళ్ళు ఎవరు ఫాస్ట్ ట్రాక్ కెరీర్ ప్రమోషన్ ప్రోగ్రామ్ను ప్రకటించారు. ఎవరండి? ఈ స్ట్రక్చరల్ డిజైనర్ల కోసం అపెక్స్ ఇంజనీరింగ్ కార్పొరేషన్ అనే వాళ్ళు ప్రకటించారు. సో ఇది కరెక్టే కదండి. దీని యొక్క ప్రాతినిధ్యం అనేది వహిస్తుంది దేనికి సంబంధించి? లింగ అసమతుల్యత లేదా తక్కువ మహిళా ప్రాతినిధ్యం సంబంధించి. సో వీ కెన్ చూస్ దిస్ వన్ యాజ్ అ కరెక్ట్ ఆన్సర్. దిస్ కన్క్లూజన్ 1 ఈజ్ ఎందుకు రాంగ్ ఆన్సర్ అంటే అపెక్స్ ఇంజనీరింగ్ కార్పొరేషన్లోని పురుష స్ట్రక్చర్ డిజైనర్లు సాధారణంగా మహిళా డిజైనర్ల కంటే తక్కువ ప్రతిభ గలవారు అన్నారండి. ఇక్కడ పోల్చలేదండి, లింగ అసమతుల్యత ఉంది అన్నారండి కానీ ఇక్కడ పురుషులు స్త్రీలు అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదండి. సో వీ కెన్ ఈజీలీ ఎలిమినేట్. నెక్స్ట్ క్వశ్చన్, మెట్రోపాలిటన్ నగరాలలో జరిగిన ఒక సర్వే ప్రకారం సహజ మరుగునీటి కాలువలు ఉన్న ప్రాంతాలలో వేగంగా జరుగుతున్న రియల్ ఎస్టేట్ విస్తరణల కారణంగా సాధారణ వర్షాకాలంలో వచ్చే ఆకస్మిక పట్టణ వరదల ఫ్రీక్వెన్సీ 300% పెరిగింది అన్నారండి స్టేట్మెంటు. కన్క్లూజన్స్ వచ్చేటప్పటికి ప్రణాళిక లేని లేదా నియంత్రణ లేని రియల్ ఎస్టేట్ విస్తరణలు మెట్రోపాలిటన్ ప్రాంతాలలో మానవ నిర్మిత పర్యావరణ విపత్తుల తీవ్రతను పెంచడానికి ప్రధాన ఉత్ప్రేరకంగా పనిచేస్తాయి. ప్రస్తుత మరుగునీటి కాలువలను పూర్తిగా పునరుద్ధరించే వరకు మెట్రోపాలిటన్ కార్పొరేషన్లు కొత్త నిర్మాణ ప్లాన్ల అనుమతులను తక్షణమే నిలిపివేస్తాయి. స్టేట్మెంట్ 1 ఈజ్ అంటే కన్క్లూజన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఎందుకు అంటే ప్రణాళిక లేని నియంత్రణ లేని రియల్ ఎస్టేట్ విస్తరణలు మెట్రోపాలిటన్ ప్రాంతాలలో మానవ నిర్మిత పర్యావరణ విపత్తుల తీవ్రతను పెంచడానికి ప్రధాన ఉత్ప్రేరకంగా పనిచేస్తాయి. కరెక్టే కదండి. ఇక్కడ ఏమన్నారండి? ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ యొక్క విస్తరణల గురించే డిస్కస్ చేశారు. సో దిస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ పట్టణ వరదనల గురించే డిస్కస్ చేశారండి. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ స్టేట్మెంట్ అంటే కన్క్లూజన్ 2 అనేది ఎందుకు రాంగు అంటే ప్రస్తుత మరుగునీటి కాలువలను పూర్తిగా పునరుద్ధరించే వరకు మెట్రోపాలిటన్ కార్పొరేషన్లు కొత్త నిర్మాణ ప్లాన్ల అనుమతులను తక్షణమే నిలిపివేస్తాయి. ఇది స్టేట్మెంట్లు ఎక్కడ మెన్షన్ చేయలేదు కదండి.
ఈ అనుమతులను తక్షణం నిలిపివేస్తాయని ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో దిస్ వన్ వీ కెన్ ఎలిమినేట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండెకు సంబంధించిన వ్యాధుల ముప్పు 30% తగ్గుతుందని క్లినికల్ పరీక్షలు నిరూపించాయి. కన్క్లూజన్స్ వచ్చేటప్పటికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లను తీసుకొని ప్రజలు ఖచ్చితంగా గుండె జబ్బులతో బాధపడతారు. ఖచ్చితంగా గుండె జబ్బులతో బాధపడతారు అనేది రాంగ్ అండి. ఎందుకు అంటే ఇక్కడ 30% తగ్గుతుంది అని చెప్పారే కానీ ఖచ్చితంగా గుండె జబ్బులతో బాధపడతారు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లను తీసుకొని ప్రజలు అని ఎక్కడ మెన్షన్ చేయలేదండి. సో వాళ్ళు ఒక అడ్వైజ్ మాత్రమే ఇచ్చారండి, కానీ ఇది 100% జరుగుతుందని ఎక్కడ చెప్పలేదండి. 30% తగ్గుతుందని మాత్రం చెప్పారండి. 100% కరెక్ట్గా ఎవరు చెప్పలేదండి స్టేట్మెంట్లో. సో వీ కెన్ ఎలిమినేట్ కన్క్లూజన్ 1. కన్క్లూజన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో సానుకూలంగా దోహదపడతాయి. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏఐ ఆధారిత ప్రెసిషన్ కూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లను అమలు చేసిన తర్వాత నెట్ మ్యాక్స్ డేటా సెంటర్లు తమ ఎలక్ట్రానిక్ కార్బన్ ఉద్గారాలను మరియు పవర్ బిల్లులను 40% తగ్గించనున్నాయి. దీనికి కంక్లూజన్స్ వచ్చేటప్పటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్లు సంస్థలు గ్రీన్ ఎనర్జీ స్థిరత్వ లక్ష్యాలను సాధించడంలో సహాయపడతాయి. ఏఐ లేని కూలింగ్ పద్ధతులు అన్ని ఐటీ సంస్థలకు పూర్తిగా అసమర్థమైనవి మరియు ఆర్థికంగా నష్టదాయకమైనవి. ఓన్లీ కన్క్లూజన్ 1 ఈజ్ కరెక్ట్ అండి. ఎందుకు కరెక్టు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్లు సంస్థలు గ్రీన్ ఎనర్జీ స్థిరత్వ లక్ష్యాలను సాధించడంలో సహాయపడతాయి. సో దిస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. కానీ కన్క్లూజన్ 2 ఏమన్నారండి, ఏఐ లేని కూలింగ్ పద్ధతులన్నీ ఐటీ సంస్థలకు పూర్తిగా అసమర్థమైనవి మరియు ఆర్థికంగా నష్టదాయకమైనవి అన్నారండి. ఇక్కడ పూర్తిగా అని మెన్షన్ చేశారండి. సో దిస్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్ అండి. స్టేట్మెంట్లో ఎక్కడ పూర్తిగా అని అనలేదు కదండి, ఓన్లీ 40% మాత్రమే తగ్గించగలవు అని చెప్పారు. సో వీ కెన్ ఎలిమినేట్ ఈజీలీ కన్క్లూజన్ 2. 10 క్వశ్చన్స్ కంప్లీటెడ్ అండి స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ సంబంధించి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 చూద్దామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.